బరువు తగ్గడానికి అన్నం చపాతీ పూర్తిగా ఆపేసి ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు లేదా జీలకర్ర నీరు ఇలా తాగుతున్నారా? రోజంతా కంపానియన్ చియా సీడ్ ఇన్ఫ్యూజ్డ్ డీటాక్స్ వాటర్, ఓట్స్, పండ్లతోనే గడిపేస్తున్నారా? దీన్నే క్రాష్ డైట్ అంటారు. ఇది చాలా ప్రమాదం అని అంటున్నారు నిపుణులు. త్వరగా సన్నపడటానికి కఠినమైన డైట్ చేయడం వల్ల కలిగే దుష్ప్రభావాలు అన్ని ఇన్ని కావట. బరువు తగ్గటానికి క్రాష్ డైట్ ఫాలో అయ్యేవారు పెద్ద ఇబ్బందులను కొని తెచ్చుకున్నట్టే అని అంటున్నారు నిపుణులు. త్వరగా బరువు తగ్గటానికి అన్నం చపాతీ పూర్తిగా ఆపేసి ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు లేదా జీలకర్ర నీరు తాగుతూ క్రాష్ డైట్ చేయటం వల్ల చాలా దుష్ప్రభావాలు ఉంటాయంటున్నారు నిపుణులు. తరచుగా తల తిరగటం, కళ్ల కింద నల్లటి వలయాలు, పనితీరు తగ్గటం ఇలా ఎన్నో సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు. అంతేకాదు ఈ క్రాష్ డైట్లు డీహైడ్రేషన్కు దారితీస్తాయి. డైట్ సమయంలో అవసరమైన దానికంటే తక్కువ కొవ్వును ఆహారం రూపంలో తీసుకుంటూ ఉంటాం. దీంతో శరీర కణాలకు తగినంత కొవ్వు అందదు. ఆ శూన్యతను పూరించడానికి శరీరంలోని అదనపు నీటిని కణాలు తీసుకుంటాయి. ఫలితంగా నిర్జలీకరణకి దారితీస్తుంది. డీహైడ్రేషన్ మన శరీరం, జుట్టు మీద ప్రభావం చూపుతుంది. క్రాష్ డైటింగ్ ఫలితంగా జీవక్రియ రేటు తగ్గుతుంది. రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది. శరీరంలో క్యాలరీలు ఒక్కసారిగా తగ్గటం వల్ల కండరాలపై ప్రభావం పడుతుంది. కండరాల బలం తగ్గుతుంది. ఫలితంగా అలసిపోయినట్లు అనిపిస్తుంది. అన్ని వేళలా వణుకు రావడం, పని పట్ల విముఖత ఉండవచ్చు. క్రాష్ డైట్ వల్ల శరీరంలో ఒత్తిడి హార్మోన్ అంటే కార్టిసాల్ హార్మోన్ స్రావం పెరుగుతుంది. ఫలితంగా డిప్రెషన్, మూడ్ స్వింగ్స్ లాంటివి వస్తాయంటున్నారు. క్రాష్ డైట్ వల్ల శరీరంలో విటమిన్లు, మినరల్స్ లోపం అధిక మొత్తంలో ఏర్పడుతుంది. ఫలితంగా చర్మ కాంతి క్షీణిస్తుంది. జుట్టు రాలటం లేదా క్రమరహిత ఋతుచక్రం కూడా సంభవించవచ్చు. సరైన నియమాల ప్రకారం ఆహారాన్ని అనుసరిస్తే 1 నెలలో 3 నుండి 4 కిలోల బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే పోషకాహార నిపుణుడి సలహాతో ఆ డైట్ ప్రారంభించాలి. క్రాష్ డైట్లను చాలా మంది పోషకాహార నిపుణుల సలహా లేకుండా ఇష్టం వచ్చినట్లు ఫాలో అవుతుంటారు. దీనివల్ల లేనిపోని సమస్యలు చుట్టుకుంటాయని అంటున్నారు.